And first of all, I want to thank Almighty God for giving this opportunity. And again, I want to thank Brother Shantivardhan for giving this opportunity. And one thing which really inspires us is his commitment and the way he does things. The best part is he does things, he organizes things continuously. Every month there's a concert, and we can see the same enthusiasm, the same interest in him every month. So on behalf of Rock Church Youth Fellowship, we congratulate him, and we even draw some inspiration from him. So as this is a Christmas season, we have some carols for you. So as we're singing the songs, let us all worship Almighty and celebrate the reason for the season.
Hallelujah. God alone.
for the last song, I just want you all to stand. దయచేసి అందరం లేచి నుంచుందాం. దయచేసి అందరం ఒక నిమిషం మన కళ్ళు మూసుకుని దేవదేవుడైనటువంటి మన కొరకు తన యొక్క ఘనతను, తన యొక్క మహిమను, తనేమై ఉన్నాడో ఆ యొక్క స్థితిని వదిలిపెట్టి, మన కోసం తన యొక్క స్థితిని వదిలిపెట్టి భూలోకానికి వచ్చి మనలో దీవించడానికి తను తాను రిక్తంగా చేసుకున్నటువంటి దేవదేవుని స్తుతిద్దాం. ఒక్క నిమిషం అందరం కళ్ళు ముచ్చుకుని మన యొక్క రెండు చేతుల పైకెత్తుదాం. దేవానికి స్తోత్రం, పరిశుద్ధుడా నీకు వందనాలు నాయన, కృప కలిగిన దేవా నీకు వందనాలు తెలియజేస్తున్నాం దేవా. పరిశుద్ధుడా నీకు వందనాలు నాయన, పరిశుద్ధుడా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్.
దేవానికి వందనాలు ఆయన. మధ్యలో ఉన్న దేవో మమ్మల్ని దీవించిన ఆయన దేవానికి స్తుతులు స్తోత్రాలు. మా యొక్క స్తుతులను స్వీకరించి మమ్మల్ని దీవించమని జీవం కలిగిన యేసుక్రీస్తు నామమున మా యొక్క స్తుతులు నీకు సమర్పిస్తూ బ్రతిమాలి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం. ఈ సమయంలో క్రిస్మస్ శుభవచనములను మనకు తెలియచేయడానికి దేవుని యొక్క దైవజనుడు రెవరెండ్ దేవుని కుమార్ బ్రదర్ మన మధ్య ఉన్నారు. వారు లేచి మన మధ్యకు వచ్చి దేవుని యొక్క వర్తమానాలు బోధించినట్టుగా దయచేసి వారిని చప్పట్లు కొట్టి ఆహ్వానిద్దాం. ప్రభునందు ప్రియులరా, ప్రభును రక్షకుడైన యేసయ్య నామములో మీకు అందరికీ శుభములు కలుగును గాక. చాలా కొద్దిసేపు నేను వాక్యం అందిస్తాను. చాలా సమయమైంది, అలాగే కొంచెం చల్లగా కూడా ఉంది కాబట్టి దయచేసి గమనించండి. ఎవరు కంగారు పడక్కర్లేదు. ఎక్కువసేపు నేను సమయం తీసుకోను. మొదటిగా పీస్ మ్యూజిక్ మినిస్ట్రీస్ వారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. ముఖ్యంగా దీని యొక్క డైరెక్టర్ ప్రెసిడెంట్ అయినటువంటి శాంతవర్ధన్ గారు చాలా సాక్రిఫిషియల్ గా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి అనుకున్నటువంటి స్థాయిలో మరి ఇది జరగకపోయినప్పటికీ కూడా పర్వాలేదు. దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది, అదేంటంటే అనేక మంది పిలువబడతారు కానీ ఏర్పరచబడిన వారు మాత్రం కొద్దిమందే. మెనీ ఆర్ కాల్డ్ బట్ ఫ్యూ ఆర్ చోజన్. ఈ రాత్రి సమయంలో ఆ మాట నాకు జ్ఞాపకం వస్తుంది. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు నేను మీతో ధ్యానించాలని ఆశపడుతున్నాను. అలాగే వచ్చినటువంటి అతిథులందరినీ కూడా నేను ఐడెంటిఫై చేస్తున్నాను. ముఖ్యంగా ఈ యొక్క పీస్ మ్యూజిక్ మినిస్ట్రీస్ వారి యొక్క కమిటీ వారందరినీ కూడా ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను. రెవరెండ్ డాక్టర్ కె అబేద్నగో గారు నాకు మంచి స్నేహితుడు. వారు చైర్మన్ గా ఈ కార్యక్రమాన్ని వారు నిర్వహించడం చాలా సంతోషం. మరొకసారి వారిని కలవడం ఈ రీతిగా చాలా సంతోషంగా ఉంది. వేదిక మీద ఉన్నటువంటి ఇతర మ్యూజిషియన్స్ అందరిని బట్టి కూడా, జేకే క్రిస్టఫర్ గారిని బట్టి, మిగిలిన వారందరిని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ లోకం యొక్క పోకడ, ఈ లోక పరిస్థితిని కనుక ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే లోక పరిస్థితి ఏం బాగోలేదండి. ఎక్కడ చూసినా కూడా భయంకరమైనటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఏ రోజు ఏమి సంభవిస్తుందో తెలియనటువంటి దినాల్లో మనం ఉంటున్నాం. ప్రతి సంవత్సరం డిసెంబర్ వచ్చిందంటే చలి వస్తుంది, అలాగే క్రిస్మస్ కూడా వస్తుంది. యేసు ప్రభుని గురించినటువంటి క్రిస్మస్ క్యారల్స్ మనం వింటూనే ఉన్నాం. ఈ రీతిగా మనం చూస్తున్నట్లయితే ఎన్నో సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయి. కానీ లోకంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మాత్రం మార్పు రావడం లేదు. అంటే దాని అర్థం ఏంటంటే భయంకరమైనటువంటి దినాల్లోనికి మనం ఇంకా ముందుకు వెళ్లిపోతా ఉన్నాం. మనిషి భూమి మీద భయంతో బ్రతుకుతున్నటువంటి దినాలు ఇవి. నెమ్మది అనేటువంటిది లేదు, సంతోషం అనేటువంటిది ఎక్కడా లేదండి. ఎక్కడ చూసినా కూడా భయంకరమైనటువంటి కార్యాలు జరగడం మనం చూస్తా ఉన్నాం. చిన్న పసిపిల్లలు వారు స్కూల్కు వెళ్లారు పాకిస్తాన్ లో. సడన్ గా ఈ యొక్క తీవ్రవాదులు వచ్చి వారందరినీ కూడా కిరాతకంగా వారిని చంపడం చూస్తుంటే యావత్ ప్రపంచం అంతా కూడా వణికిపోతున్నటువంటి పరిస్థితి. ఏ రోజు ఏమి సంభవిస్తుందో, ప్రమాదాలు ఎలాగొస్తాయో, మరణం ఎలాగొస్తుందో, లేకపోతే ఏం జరుగుతుందో అన్నట్టుగా ఈ భూలోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వణుకుతూ బ్రతుకుతున్నటువంటి దినాలు. అంటే మరొక మాటలో చెప్పాలంటే భయంతో చస్తున్నటువంటి దినాల్లో మనం ఉంటున్నాం. ప్రియులారా, ఇటువంటి పరిస్థితులను కనుక ఒక్కసారి మనం ఆలోచన చేసినట్లయితే అది మన దేశమే కాదు, ఏ దేశం వినా సరే పరిస్థితి ఇలాగే ఉంది. ఎక్కడ చూసినా కూడా పరిస్థితి ఇలాగే ఉంది. ప్రజల్లో భయం కనబడతా ఉంది. ఒకరోజు నేను కర్నూలు నుంచి వస్తా ఉంటుంటే రాత్రి 11:30 అవుతుంది. ఆ గేట్ అంత దూరంలో ఒక లారీ వస్తా ఉంది. సడన్ గా ఒక పెద్ద నల్లని ఆకారం నాకు కనబడింది. మేమేమో దానికి ఎదురుగా వెళ్తా ఉన్నాం. ఆ ఆకారం సడన్ గా కనబడింది, పెద్ద సౌండ్ వచ్చింది. ఆ తర్వాత దాని వైపు చూస్తే అక్కడ ఏమీ లేదండి. ఏంటిది అబ్బా అని ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ప్రక్కగా బండి ఆఫ్ చేసి చూద్దామని అక్కడ ఉన్నటువంటి ఆ టెన్షన్ బట్టి అక్కడ ఆగి చూస్తుంటే అక్కడ ఏమీ కనిపించలే. కానీ కొంచెం పక్కగా రోడ్డు ప్రక్కగా చూస్తే ఒక పెద్ద ఆవు, నల్లని ఆవు అది అక్కడ విలవిల కొట్టుకుంటా ఉంది. అంటే ఆ రాత్రి సమయంలో స్పీడ్ గా వస్తున్నటువంటి ఆ లారీ ఆ ఆవుని గుద్దిందనమాట. దేవుని బిడ్డలారా, ఆ భయంకరమైనటువంటి దృశ్యాన్ని చూసినప్పుడు నాకు వెన్నెముకలో వణుకు పుట్టింది. ఇలాంటి పరిస్థితులు ఎన్నో. మనిషి యొక్క మనస్సునకు నెమ్మది అనేటువంటిది లేదండి. ఈ లోకంలో సమాధానం అనేటువంటిది ఎక్కడా లేదండి. ప్రియులారా, రకరకాలైనటువంటి రోగాలు చూస్తా ఉన్నాం. కొన్నిటికి పేర్లే తెలియదు, డాక్టర్లకు కూడా తెలియనటువంటి రోగాలు ముంచుకొస్తున్నటువంటి పరిస్థితుల్లో సమాధానం అనేది ఎక్కడ కనబడుతుంది? నెమ్మది అనేటువంటిది ఎక్కడ కనబడుతుంది? ఒక సహోదరి రాత్రంతా కూడా చాలా చక్కగా నిద్రపోతా ఉంది. ఉదయాన్నే లేచి కాఫీ తాగుదామని స్టవ్ వెలిగించిందంట. ఎప్పుడైతే అది వెలిగించిందో పెద్ద శబ్దం, ఆ ఇల్లంతా కూడా తగలబడిపోయినటువంటి పరిస్థితి. ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారందరి వెన్నెముకలో భయం పుట్టుకొచ్చింది. ఇటువంటి రోజుల్లో మనం ఉంటున్నామండి. మన పిల్లలు బయటికి వెళ్తారు, క్షేమంగా తిరిగి వస్తారా లేదా అనేటువంటి గ్యారంటీ
ఎక్కడా లేదు. నేను ఇందాకే వచ్చి ఊరు నుంచి వచ్చి అక్కడ కూర్చుని టీవీ చూస్తా ఉంటుంటే ఆ టీవీలో చాలా భయంకరమైనటువంటి దృశ్యాలు, ప్రతిరోజు వార్తల్లో ఏదో ఒకటి భయంకరమైనటువంటి దృశ్యాలు, చూడలేనటువంటి దృశ్యాలు, కిడ్నాప్స్, ఇలాంటివన్నీ కూడా ఎక్కువైపోతున్నటువంటి దినాల్లో మనం ఉంటున్నాం. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ భూమి మీద సమాధానం అనేటువంటిది, భూమి మీద నెమ్మది అనేటువంటిది మానవునికి దొరకటం లేదు. దేవుని బిడ్డలారా, క్రిస్మస్ మనం ఎన్నో చేస్తున్నాం, ఎన్నో పాటలు ఇలాంటివి పాడుకుంటూ వెళ్ళిపోతున్నాం, కానీ నిజమైనటువంటి మనశ్శాంతి అనేటువంటిది నీకు దొరుకుతుందా, ఉందా అనేటువంటి ఆలోచన కలిగితే లేదు అనేటువంటి సమాధానమే కనబడతా ఉంది. లోకంలో ఉన్నటువంటి నాయకులందరూ ఈ భూమి మీద మేము సమాధానం తీసుకొస్తాం, నెమ్మది తీసుకొస్తాం అని మాట్లాడతారే తప్ప వారి వల్ల సమాధానం అనేటువంటిది ఎక్కడా లేదండి. భూమి మీద సమాధానం దొరకడం లేదు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో లూకా సువార్తలో ఒక చక్కని మాట వ్రాయబడి ఉంది. దాన్ని నేను చదువుతాను, ఒకసారి మీరు వినండి. 2వ అధ్యాయము 8వ వచనంలో, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి అని వాక్యంలో ఉంది. దేవుని బిడ్డలారా, నేను కర్నూలు నుంచి వస్తా ఉంటుంటే ఆ లారీ ఒక పెద్ద ఆవును గుద్దిందని చెప్పాను చూసారా, ఆ ప్రక్కనే ఆ పశువుల కాపరులు దాన్ని ఆ కాపలా కాసుకుంటూ, ఆ సమయంలో చలిగా ఉంది కాబట్టి వారు ఆ యొక్క వేడిని మంట వేసుకుని అక్కడ కూర్చుని ఉన్నారు. ఎప్పుడైతే ఈ యాక్సిడెంట్ జరిగిందో ఆ చీకట్లో వారికి ఏమీ అర్థం కాలే, ఏం జరిగిందో కూడా అర్థం కాలే. లారీ వెళ్ళిపోయింది. ఇక వారు ఏం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఆ ఎదురు దగ్గరికి వెళ్లి వారు ఏడవడం, లేకపోతే చాలా బాధపడడం, ఆ దృశ్యాన్ని నేను చూశాను. ప్రియులారా, వారిలో భయము అనేటువంటిది కలిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో ఎప్పుడైతే ఇటువంటి కాపరులు ఒక పొలంలో వారు చలి కాచుకుంటూ ఉండగా దేవదూత ప్రత్యక్షమైందని, ఆ దేవదూత ప్రత్యక్షమైనప్పుడు ఆ పరిసర ప్రాంతాల్లో జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యం ఏంటంటే ప్రభు యొక్క మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి అని వాక్యంలో ఉంది. అంటే ఇంకా సులభంగా మీకు అర్థం కావాలంటే, రాత్రి సమయం అక్కడ వారు చలి కాసుకుంటున్నారు, సడన్ గా దేవదూత ప్రత్యక్షమైంది. ఎప్పుడైతే దేవదూత ప్రత్యక్షమైందో దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మహిమ ఆ దేవదూతతో అక్కడికి వచ్చిందనమాట. ఆ వెలుగుని ఎప్పుడైతే వారు చూశారో గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి, కంగారైపోయారు. దేవుని బిడ్డలారా, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ భయం మనిషిని వెంటాడుతూనే ఉంది. తెలియనటువంటి ఒక అకస్మాత్తుగా ఏదైనా ఒక దృశ్యాన్ని చూసినా, లేకపోతే ఏదైనా ఒక శబ్దాన్ని విన్నా, లేకపోతే ఒక వెలుగును చూసినా భయము అనేటువంటిది మనిషిలో ప్రారంభమవుతుంది. ఒక ఒత్తిడి కిందకి మనిషి వెళ్ళిపోతా ఉంటాడు, టెన్షన్ కి గురవుతాడు. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా, నొసటి మీద చెమట ప్రారంభమవుతుంది. ఇక్కడ వారి యొక్క పరిస్థితి కూడా అలాగే ఉండిపోయింది. కంగారైపోతా ఉన్నారు. అమ్మ భూతమేమో మరొకటేమో అని అనుకున్నారు. అప్పుడు దేవదూత ఏమన్నదో తెలుసా, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానాన్ని నేను మీకు తీసుకుని వచ్చి ఉన్నాను. ఈ రాత్రి సమయంలో భయముతో ఉన్నటువంటి నీకు, భయముతో ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నావే, ఎన్నో కష్టాలు గుండా వెళ్ళావే, నీ హృదయం ఎంతో భారంగా ఉంది, రేపు భవిష్యత్ ఏంటో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉంది, లోకమంతా కూడా క్రిస్మస్ పండుగలు చేసుకుంటుంటే దేవుని బిడ్డలారా నాకైతే నెమ్మది లేదు, నాకైతే సంతోషం లేదు అని నీ ఇంట్లో నువ్వు ఎంతో కన్నీరు కారుస్తూ బాధపడుతున్నటువంటి సందర్భంలో నువ్వు ఉంటున్నావు. అందుచేత నీ రాత్రి సమయంలో ఆ రోజున దేవదూత ఏ రీతిగానైతే ప్రజలందరికీ కలుగబోవు సంతోషకరమైన శుభవర్తమానాన్ని నేను తీసుకుని వచ్చింది అని చెప్పిందో, ఈ రాత్రి నీకు అదే వర్తమానాన్ని నేను తీసుకొచ్చాను. దేవుని బిడ్డలారా, ఒకవేళ నీవు అటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే ఈ రాత్రి నీకు ఒక సంతోషకరమైనటువంటి శుభవర్తమానాన్ని నేను తీసుకుని వస్తున్నాను. ఆ రాత్రి దేవదూతలు తీసుకొచ్చాయి. ఈ రాత్రి అదే వర్తమానాన్ని దేవుని యొక్క సేవకుడిని అయినటువంటి నేను మీ ముందు ఉంచుతున్నానని దాన్ని బట్టి నేను ఎంతో సంతోషపడతా ఉన్నాను. ఈ సంతోషకరమైన శుభవర్తమానాన్ని తీసుకొచ్చింది ఎవరు అనంటే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక మాట వ్రాయబడి ఉంది, దాని పేరు దేవదూత. అందరూ చెప్పండి ఆ మాట, దేవదూత. దేవుని బిడ్డలారా, ఈ దేవదూతల గురించి బైబిల్లో కొన్ని చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు వ్రాయబడి ఉన్నాయి. దేవదూత అంటే దేవుని యొక్క సన్నిధిలో
పరిచారకుడు. దేవుడు ఏం మాట చెబితే ఆ మాటను శిరసా వహించి ఆ రీతిగా చేసేటువంటి కార్యశూరులు అని చెప్పాలి వారి గురించి. దేవదూతలు సాక్షాత్తు దేవుని యొక్క సముఖంలో వారు ఉంటారు. దేవుని సన్నిధానవర్తులు అని వారి గురించి వ్రాయబడి ఉంటది. కాబట్టి దేవదూతలు అనేటువంటి వారు దేవుని యొక్క పరిచారకులుగా ఉంటున్నారు. దేవుడు ఏం చెప్తే అది చేసేవారుగా వారు ఉంటున్నారు. పరిశుద్ధ గ్రంథంలో బైబిల్ గురించి అనేకమైనటువంటి విషయాలు వ్రాయబడి, బైబిల్లో దేవదూతల గురించి అనేకమైన విషయాలు వ్రాయబడి ఉన్నాయి. యేసు క్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడు ఆ యొక్క సమాచారాన్ని తీసుకొచ్చింది దేవదూతలు అని చాలా స్పష్టంగా మనం చూస్తా ఉన్నాం. అంతేకాదండి, గాబ్రియేలు అనేటువంటి దేవదూత అనేక మార్లు అటు మరియకు అటు యోసేపుకు ప్రత్యక్షమైనట్లుగా వ్యాఖ్యానాలు కనుక చదివితే దాన్ని బట్టి మనకు అర్థమవుతాయి. దేవుని బిడ్డలారా, ఒక రాత్రి ఆమె ఎంతో భయంతో ఉంది. మరియ కంగారు పడతా ఉంది. ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉంటుండగా దేవదూత ప్రత్యక్షమై ఈ రీతిగా ఉంటుంది, ఈ రీతిగా అంటుంది, దయాప్రాప్తురాలా అనే మాట్లాడుతా ఉంది. అంటే దయనొందిన దానవు నువ్వు. ఇంతమంది ఈ లోకంలో ఉన్నప్పటికీ కూడా దేవుడు నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నీవు దేవుని వలన దయ పొందినటువంటి స్త్రీవి అనే మాట మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి సమయంలో అదే మాట మీ ముందు ఉంచుతున్నాను. ఈ రాత్రి అమ్మా, నీవు దయాప్రాప్తురాలవు అంటే దాని అర్థం నీవు దేవుని యొక్క దయను పొందుకున్న దానవు, దేవుని యొక్క దయను పొందుకున్నటువంటి దానవు. ఈ రాత్రి దేవుని యొక్క కనికరం నీ మీద ఉంది, దేవుని యొక్క ప్రేమ నీ మీద ఉంది, దేవుని యొక్క కృప నీ మీద ఉంది, దేవుని యొక్క దయ నీ మీద ఉంది. అందుకనే అదే మాట ఈ రాత్రి నేను జ్ఞాపకం చేస్తున్నాను. దయాప్రాప్తురాలా, నీకు శుభం. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, నీ కుటుంబము ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నప్పటికీ కూడా, లోకమంతా ఎంతో ఎంజాయ్ చేస్తూ ఓ జాయ్ టు ద వరల్డ్ అని పాటలు పాడుకుంటున్నా నీకు మాత్రం లేదా సంతోషం. అందును బట్టే అదే మాట ఈ రాత్రి సమయంలో దేవుని యొక్క సేవకునిగా సూటిగా నీకు చెప్తున్నాను. నీవు దయాప్రాప్తురాలవు, నీవు దయాప్రాప్తురాలవు. ఈ రాత్రి దేవుని యొక్క దయ నీ మీద ఉంది. దేవుని బిడ్డలారా, ఈ రీతిగా బైబిల్లో మనం చూస్తున్నట్లయితే ఒక ప్రక్కన యోసేపు గారు ఆయన ఊగిసలాడుతా ఉన్నాడు అనుమానంతో. ఏం చెయ్యాలి అర్థం కావడం లేదు. మరియను వదిలిపెట్టాలా లేకపోతే పెళ్లి చేసుకోవాలా అనేటువంటి అనుమానంతో ఉన్నటువంటి సమయంలో అక్కడ కూడా దేవదూత ప్రత్యక్షమైందండి. దేవదూత అక్కడ ప్రత్యక్షమై ఆ నీతిమంతుడైనటువంటి యోసేపుకు ఒక నమ్మకాన్ని కలిగించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ రీతిగా మనం చూసినట్లయితే దేవదూతలు ఎప్పుడు కూడా సంతోషకరమైనటువంటి వర్తమానాలు తీసుకొస్తారు. దేవదూతలు ఎప్పుడు కూడా దేవుని యొద్ద నుండి వర్తమానం తీసుకొస్తారు. దేవదూతలు ఎప్పుడు కూడా కష్టాల్లో ఉన్న వారిని, బాధలో ఉన్నటువంటి వారికి ఓర్పును లేకపోతే సహనాన్ని అనుగ్రహించి దానిని జయించేటువంటి రీతిగా సహాయపడేటువంటి వారు దేవదూతలు. ఒక రోజున హేరోదు చాలా కన్నింగా ఉన్నాడండి. కుటిలమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ యేసును చంపాలనేటువంటి ఆలోచనతో ఉన్నాడు. ఆ రాత్రి యోసేపు మరియమ్మలకు దేవదూత ప్రత్యక్షమైందని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఆ రీతిగా మీరు యేసును తీసుకుని ఐగుప్తునకు పారిపోవాలి అని చెప్పింది దేవదూత. ప్రమాదముల నుండి కాపాడేది దేవదూతలని రాత్రి మీకు మనవి చేస్తున్నాను. మనకు తెలియదు, మన పిల్లలు నడుచుకుంటా వెళ్ళిపోతా ఉంటారు రోడ్డు మీద, సడన్ గా జడక్కోవడం జరుగుతుంది. కానీ ఆ ప్రమాదం నుండి తప్పించేది దేవుని యొక్క కార్యశూరులైనటువంటి దేవదూతలు వచ్చి నిన్ను అలా తీసుకెళ్లి ప్రక్కన పెడతారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ రాత్రి సమయంలో అదే దేవదూత నీ హృదయాంతరంగములను ఎరిగి నీతో ఆ దేవదూత ఉండి నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. యేసును రక్షించింది దేవదూత, యోసేపు మరియమ్మల్ని కాపాడింది దేవదూత. అలాగే యేసు ప్రభు యొక్క జీవితంలో మనం గనుక చూసినట్లయితే ఈ దేవదూతలు ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు, ఆయన శ్రమలను ఎదుర్కొంటున్నప్పుడు ఆయనకు సేవ చేసినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతున్నాం. ఓ రోజున యేసు ప్రభు అరణ్యమునకు కొనిపోబడ్డాడని వాక్యంలో ఉంది. అపవాది చేత అరణ్యానికి కొనిపోబడ్డాడంట. ఆ రీతిగా వెళ్లిపోయిన తర్వాత అక్కడ బైబిల్లో ఆయన గురించి రాయబడిన మాట ఏంటంటే అతడు శోధించబడెను అని, ఆయన శోధించబడేను అని. అరణ్యంలో అపవాది చేత శోధించబడుతున్నటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారికి దేవదూతలు ఉన్నాయి. అక్కడ దేవదూతలు అండగా నిలబడ్డాయి, పరిచర్య చేసినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. చివరి రాత్రి గెత్సెమనే తోటలో ఇంకా కొన్ని గంటల్లో సిలువనెక్కేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మహావేదనతో ఆయన ప్రార్థిస్తున్నటువంటి సమయంలో దేవదూత ప్రత్యక్షమైంది.
దేవదూత ప్రత్యక్షమయ్యి ఆయనకు పరిచర్య చేసి ఆయన్ని బలపరిచినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, సిలువ వేయబడ్డాడు, చెప్పిన రీతిగానే 3వ దినాన తిరిగి లేచాడు. పునరుత్థానుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారి యొక్క సమాధిని దొర్లించింది ఎవరో తెలుసా? దేవదూత. ఈ రాత్రి సమయంలో ఆ దేవదూత నీకు నాకు మనందరికీ పరిచర్య చేయడానికి నియమించబడ్డాడు అనేటువంటి విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దేవదూతలు దేవుని యొక్క కార్యశూరులు, దేవుని చేత పంపబడినటువంటి రాయబారులు. యేసు ప్రభు ఆరోహణైనటువంటి సమయంలో దేవదూతలు ఆయనతో ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మనం చూస్తున్నాం. అందుకనే కీర్తనాకారుడు అంటాడు 148వ కీర్తనలో, ఆకాశవాసులారా, ఉన్నత స్థలములో నివాసించు నివాసులారా, ఆయన సైన్యములారా, ఆయన దూతలారా అని వాక్యంలో వ్రాయబడి ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవదూతలు యేసుని గురించినటువంటి సమాచారం, ఇదిగో లోకమంతటికి సంతోషకరమైనటువంటి శుభవర్తమానాన్ని నేను నీకు తీసుకుని వస్తా ఉన్నాను అని అంటున్నాడు. అంతేకాదు కీర్తనలు 134వ కీర్తన 7వ వచనంలో, 34వ కీర్తన 7వ వచనంలో, యెహోవాయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. ఎవరు కావలిగా ఉంటారండి? ఎవరండి రక్షించేవారు? దేవదూతలు మనతో కూడా ఉండి మనల్ని కావలి కాస్తూ మనల్ని సంరక్షిస్తూ ఈ భూలోకంలో మనం జీవించే ప్రతి క్షణము కూడా కంటికి రెప్పవలే దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా వారు మనల్ని కాపాడుతున్నారని 34వ కీర్తన 7వ వచనంలో మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డరా, ఆ రీతిగా దేవదూతలు దేవుని యొక్క శుభవర్తమానాన్ని ఈ లోకానికి తీసుకుని వచ్చాయి. అది మొదటి ఘట్టం. యేసు ప్రభు పుట్టినప్పుడు పశువుల కాపురులకు దేవదూతలు ప్రత్యక్షమై అక్కడ వారికి యేసుని గురించి శుభవర్తమానాన్ని అందించారు. రెండవదిగా దేవుని బిడ్డలారా, 2 విషయాలు నేను మాట్లాడుతాను. ఇప్పుడు 2వ విషయంలోకి వచ్చాను. అక్కడ జ్ఞానులు అనబడే వారు కనబడుతున్నారు. 3 జ్ఞానుల గురించి మనకు తెలుసండి. ఆ 3 జ్ఞానులు బంగారాన్ని ఇచ్చారని, బోళాన్ని ఇచ్చారని, అలాగే సాంబ్రాన్ని తీసుకుని ఆయన యొద్దకు వచ్చి ఆయనను పూజించారని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. వాస్తవంగా ఇంకా చరిత్రలు గనుక మనం లోపలికి వెళ్ళినట్లయితే, కొన్ని వ్యాఖ్యానాలు గనుక మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, వాస్తవంగా 3 కాదు, 3 కంటే ఎక్కువ జ్ఞానులు యేసును కనుగొనాలనేటువంటి ఆలోచనతో వారు ఉన్నట్టుగా వ్యాఖ్యానాలు చరిత్రలో మనం చూస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా, ఒక రోజున జ్ఞానులందరూ కూడా ఒక చోటకు వచ్చారండి. వారు వచ్చి, సరే మనమందరము పలానా రోజున పలానా తారీఖున ఇక్కడి నుంచి మనం బయలుదేరి యేసును కనుగొనడానికి మనం ప్రయాణం ప్రారంభిద్దాం అని వారు మాట్లాడుకున్నారంట. అయితే తర్వాత వారు వెళ్ళిపోయారు. ఆ రోజు వచ్చింది, ఆ సమయం వచ్చింది. కరెక్ట్ గా 3 జ్ఞానులు మాత్రం అక్కడికి రాగలిగారు. వారు ఎలాగైతే వారు ప్రణాళిక రూపొందించుకున్నారో ఆ ప్రకారంగా యేసును వెతకడానికి వారు ప్రయాణమైపోయారు. దేవుని బిడ్డలారా, వీరు జ్ఞానులు. ఎలాంటి జ్ఞానులు? చాలా ఉన్నతమైనటువంటి స్థితి కలిగినటువంటి వారు, ధనవంతులు అని చెప్పాలి. అంటే ఒక్క జ్ఞాని ఆయన ప్రయాణమై వెళుతున్నాడంటే వాస్తవంగా ఎలా ఉంటుందంటే, ఆయనతో పాటు చాలా మంది పరివారం కూడా వెళుతూ ఉంటారు. ఒక్క మినిస్టర్ ఎక్కడికైనా వెళ్తుంటే ఆయన చుట్టూ కూడా ఎన్నో కార్లు వెళ్తాయి, ఎంతో మంది పరివారం వెళ్తా ఉంటారు. అలాగే వారికంటే చాలా ఉన్నతమైనటువంటి వారు జ్ఞానులు. వ్యాఖ్యానాలు చరిత్రలో మనం చూస్తున్నట్లయితే ఈ జ్ఞానులు అనబడేవారు రాజవంశీకులు అని చెప్పబడింది. అంటే రాజులకు సహితము ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి స్థితి కలిగినటువంటి వారు జ్ఞానులు అని మనకు అర్థమైపోతా ఉంది. ఇప్పుడు 3 జ్ఞానులు కూడా వారి ఒంటెలు, వారికి సామాను మోసేవారు, నీళ్లు మోసేవారు, వీరందరితో కలిసి వారు ప్రయాణమై వెళ్ళిపోతా ఉన్నారు. ప్రియులారా, ఒక్క జ్ఞాని తర్వాత వచ్చాడండి. ఆ జ్ఞాని పేరేంటో తెలుసా? ఆర్టబాన్ అనేటువంటి వ్యక్తి. ఆయనని గురించి బైబిల్లో వ్రాయబడలేదు, కానీ ఇతర గ్రంథాలు గనుక చరిత్ర గనుక జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఆర్టబాన్ అనేటువంటి మరొక జ్ఞాని అక్కడికి వచ్చాడు. అప్పటికే వారందరూ కూడా అక్కడి నుంచి వెళ్లిపోయారు, 3 జ్ఞానులు కూడా. ఇక తాను నిరాశ నిస్పృహలకు లోనవ్వకుండా ఏ ప్రణాళిక అయితే వారు కలిగి ఉన్నారో, యేసును కనుగొనాలి ఏది ఏమైనా సరే అని వారు ఏ రీతిగానైతే యేసును వెతుక్కుంటూ ఆ నక్షత్రం చూస్తూ వెళ్లిపోతా ఉన్నారో, అలాగే 4వ జ్ఞాని అయినటువంటి ఆర్టబాన్ అనేటువంటి వ్యక్తి యేసును వెతుక్కుంటూ వెళ్లిపోతా ఉన్నాడు. ప్రియులారా, ఇక్కడ గమనించాలి. ఆర్టబాన్ వచ్చిన ప్రతి స్థలంలో కూడా, అయ్యా యేసు ఇక్కడికి వచ్చాడంటే కదా, ఉన్నాడా ఇక్కడ అని అడిగితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం చెప్పేవారు తెలుసా? యేసు ఇప్పుడే అలా వెళ్ళిపోయాడండి
అని చెప్పేవారు. మరలా అక్కడి నుంచి ఆర్తబాన్ ప్రయాణమై వెళ్లి యేసుని వెంబడిస్తా ఉండేవాడు. ఎక్కడికి వెళ్ళినా అక్కడ అప్పుడే యేసు అద్భుతాలు చేసి అక్కడి నుంచి వెళ్లిపోయేవాడంట. ఆ రీతిగా చూస్తా ఉంటే దేవుని బిడ్డలారా, యేసును ఆయన వదిలిపెట్టలేదు గాని యేసును వెంబడిస్తూ రోజులు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయి. అయినప్పటికీ కూడా నేను యేసును వెతికి పట్టుకోవాలి, యేసును నేను కనుగొనాలి అనేటువంటి ఒక తీర్మానం కలిగినటువంటి ఆర్తబాన్ అనేటువంటి ఒక జ్ఞాని యేసును వదిలిపెట్టకుండా వెళ్ళిపోతానే ఉన్నాడు. అలాగా వెళ్ళిపోతూ దేవుని బిడ్డలారా 33.5 సంవత్సరాలండి ఈ ఆర్తబాన్ అనేటువంటి జ్ఞాని యేసును వెతుకుతూనే వెళ్ళిపోతా ఉన్నాడు. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటో తెలుసా? చివరికి ఆర్తబాన్ అనేటువంటి 4వ జ్ఞాని యేసును కనుగొన్నాడా అనేటువంటిది ప్రశ్న. దేవుని బిడ్డ కనుగొన్నాడు. ఎప్పుడు కనుగొన్నాడో తెలుసా? 33.5 సంవత్సరాల తర్వాత. అంటే ఒక్కసారి జ్ఞానిని చూడండి, గడ్డం పెరిగిపోయి ఉంటది, ముసలి వయసు వచ్చేసి ఉంటది, నడవలేనటువంటి స్థితి బహుశా వచ్చి ఉంటదేమో నాకు తెలియదు కానీ పెద్ద వయసులోనికి ఆయన వెళ్ళిపోయి ఉండొచ్చు. ఇప్పుడు 33.5 సంవత్సరాల వయసులో యేసుని వెతుక్కుంటూ వచ్చిన తర్వాత చివరిగా యేసుని ఎక్కడ చూస్తాడో తెలుసా? దూరము నుండి చూస్తా ఉన్నాడు. కల్వరి కొండ మీద యేసయ్య చివరి గడియల్లో శిలువ మీద ఆయన ఉరేలాడుతా ఉన్నాడు. చివరి గడియల్లో ఉన్నాడు యేసయ్య. శరీరం అంతా కూడా రక్తం, ఆయన కొర ప్రాణంతో విలవిలా కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ఆర్తబాన్ 33.5 సంవత్సరాలు నువ్వు యేసును వెతుక్కుంటూ వెళ్ళవయ్యా. ఎక్కడ కూడా యేసును వదిలిపెట్టకుండా, నిరాశకు లోనవ్వకుండా, యేసు నాకు దొరకాలి, నేను ఆయన చూడాలి, చూస్తేనే గాని నా ప్రయాణాన్ని నేను విడిచిపెట్టననేటువంటి రీతిలో ఒక గొప్ప తీర్మానం చేసి నువ్వు ప్రయాణమై వెళ్ళవే. యేసును కనుగొన్నానండి, నా యేసయ్యను కల్వరి సిలువలో నేను చూస్తా ఉన్నాను. ఆ దృశ్యాన్ని చూసినప్పుడు ఆర్తబాన్ గుండె పగిలిందంట, అక్కడే కుప్పకూలిపోయాడు. అది ఆర్తబాన్ యొక్క చరిత్ర. 4వ జ్ఞాని. నా ప్రియమైన దైవ జనాంగమా, ఈ రాత్రి సమయంలో కల్వరిలో వేలాడినటువంటి యేసును మనం చూడడానికి వచ్చాం, ఆయన పొందుకోవడానికి మనం వచ్చాం. యేసయ్యను తీసుకుని మనం ఇంటికి వెళ్ళాలి రాత్రి సమయంలో. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ జ్ఞానులు అనబడేవారు సామాన్యమైనటువంటి వారు కాదండి. ఏదో మామూలుగా 2 మాటలు మాట్లాడుకోవడానికి మామూలు వ్యక్తులు కాదు. చీఫ్ మినిస్టర్ల కంటే, ప్రైమ్ మినిస్టర్ల కంటే చాలా ఉన్నతమైనటువంటి స్థితి కలిగినటువంటి వారు జ్ఞానులు. అలాంటి వారే యేసును పట్టు వదలకుండా ఆయన కొరకు వెతుక్కుంటూ వెళ్ళారు అని అంటే, ఈ రాత్రి సమయంలో యేసును వెతకడానికి వచ్చినటువంటి నీవు కూడా ఆ యేసును కలిగి నువ్వు వెళ్ళాలని మనవి చేస్తున్నా. నమ్మితే ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఎన్ని క్రిస్మస్లు నువ్వు చేసుకున్నా యేసు గనుక నీతో ఉండకపోతే, యేసయ్య నీ హృదయంలో ఉద్భవించకపోతే దానివల్ల వచ్చే ప్రయోజనం లేదు. ఈ రాత్రి మాట నన్ను చెప్పనివ్వండి, చివరిలో యేసయ్య ఎక్కడ ఉంటాడో ఆయన సన్నిధి అక్కడ ఉంటుంది. ఆమేన్. యేసు ఎక్కడ ఉంటాడో అక్కడ సమాధానం ఉంటది, అక్కడ ఆయన సంతోషం ఉంటది, అద్భుతాలు జరుగుతాయి అక్కడ. కాబట్టి రాత్రి సమయంలో ఒకవేళ నీ ఇంట్లో ప్రతికూలమైన పరిస్థితులు ఉండొచ్చు, కష్టాలు గుండా నువ్వు ఉండొచ్చు, శ్రమల్లో నువ్వు ఉండొచ్చు, ఊహించనటువంటి పరిస్థితులు నీకు ఎదురై ఉండొచ్చు, కానీ ఈ రాత్రి ఆ పరిస్థితులు మార్చగలిగిన వాడు ఇక్కడ ఉన్నాడు. ఆయన పేరు యేసు క్రీస్తు ప్రభుల వారు. ఆయనే రక్షకుడండి. అంటే దాని అర్థం నిన్ను రక్షించేవాడు, నిన్ను కాపాడేవాడు, దూతలను పంపి నిన్ను సంరక్షించేవాడు ఈ రాత్రి సమయంలో ఉన్నాడు. ఒకవేళ ఆ యేసు నాకు కావాలని కోరుతున్నట్లయితే దయచేసి లేచి నిలబడి మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ఈ రాత్రి సమయంలో యేసయ్యను మనం కలిగి వెళ్ళాలని మనవి చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వారు, ఏ ఒక్క వ్యక్తి కూడా యేసు లేకుండా మనం ఎక్కడి నుంచి వెళ్ళడం దేవుని చిత్తం కానే కాదు. ఈ రాత్రి సమయంలో ఇదే మాట నేను మరలా చదువుతున్నాను. ప్రజలందరికీ కలుగబోవు సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తీసుకుని వస్తా ఉన్నాను. యేసయ్య నీతో ఉంటే సంతోషం ఉంటది, యేసు నీతో ఉంటే సమాధానం ఉంటది, యేసయ్య నీతో ఉంటే నీ పరిస్థితులు మారిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ రాత్రి నాతో ఉండండి, నా హృదయంలోనికి రండి అని కోరుతున్నట్లయితే మీ చేతుల పైకెత్తండి. నేను మీకోసం నేను ప్రార్థన చేస్తాను. యేసయ్య లేకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళను. ఈ రాత్రి యేసు నాకు కావాలి, యేసయ్య నాతో ఉండాలి, నా పరిస్థితులు మార్చబడాలి. నిజమైనటువంటి సంతోషం, నిజమైనటువంటి ఆనందం. దయచేసి ఇటు చూడండి. అందరు కళ్ళు మూసుకుని, ఎవరు కళ్ళు తెరవద్దు. చాలా ప్రాముఖ్యమైన సమయంలో ఉన్నాం. యేసయ్య నాతో ఉండాలి, యేసు నాకు కావాలన్న వారు మీ చేతులు పైకెత్తండి. మీ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, చేతులు పైకెత్తినటువంటి ప్రతి వారిని కూడా నువ్వు చూస్తున్నాం.
నీ బిడ్డలు మీరు ఆశీర్వదించండి నాయన. నీ బిడ్డలను మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో నాయన, ఈ లోకానికి నువ్వు వచ్చి మాకు ఇచ్చినటువంటి రక్షణ బట్టి నీకు స్తోత్రాలు. ఈ రాత్రి చేతులు పైకెత్తిన ప్రతి వారి హృదయాల్లోనికి మీరు రమ్మని ప్రార్థన చేస్తా ఉన్నాను నాయన. ఏ ఒక్క వ్యక్తి కూడా నువ్వు లేకుండా ఇక్కడి నుంచి వెళ్ళడం నీ చిత్తం కానే కాదు. నిజమైనటువంటి సంతోషం, నిజమైనటువంటి ఆనందం నిన్ను కలిగి ఉండుటను బట్టి మాకు వస్తుంది, మాకు కలుగుతుందని వాక్యంలో మేము విన్నాం. ఆ రాత్రి భయంతో ఉన్నటువంటి ఆ కాపరులతో నువ్వు అన్నావు, సంతోషకరమైన శుభవర్తమానాన్ని మీకు నేను తీసుకుని వచ్చి ఉన్నానని. ఈ రాత్రి సమయంలో ప్రపంచం మానవాళ్ళందరికీ కూడా ఆ సంతోషకరమైన శుభవర్తమానం, యేసు నీ కొరకు పుట్టాడు, యేసయ్య నీకు వెలుగునిస్తున్నాడు, యేసయ్య రాకతో చీకటి పటాపంచులైపోయింది, యేసయ్య నీ కొరకు కల్వరి సిలువలో చనిపోయాడయ్యా. యేసయ్య నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో చూడు. ఈ లోకములో నీ కొరకు మరణించి రక్తాన్ని చిందించింది నా యేసు క్రీస్తు ప్రభువారు ఒక్కరే, ఎవరూ లేరండి ఈ లోకంలో. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి చేతులు పైకెత్తిన ప్రతి వారికి కూడా యేసయ్య సమాధానమును ప్రకటిస్తున్నాను, యేసయ్య ఇచ్చే నెమ్మదిని ప్రకటిస్తున్నాను. ఈ స్థలంలో ఇంకో కొద్ది నిమిషాల్లో నీ ఇంటికి నువ్వు వెళ్ళిపోతావు, నా దారిని నేను వెళ్ళిపోతాను. నువ్వు వెళ్ళక ముందు ఒక ప్రశ్న, అదేంటో తెలుసా? యేసుతో నువ్వు వెళుతున్నావా? యేసు నువ్వు కలిగి ఉన్నావా? యేసు ఇచ్చేటువంటి సంతోషం నువ్వు కలిగి ఉన్నావా అనేది నా ప్రశ్న. ఆ సంతోషం నాకు కావాలి అని కోరుతున్నావా? ఇదిగో చేతులు పైకెత్తినటువంటి ప్రతి వారిని బట్టి నీకు వందనాలు ప్రభువా. వారి హృదయాల్లోనికి మీరు రండి, నీ ప్రశస్తమైనటువంటి రక్తంలో కడిగి శుద్ధి చేసి నీ బిడ్డలుగా మార్చి ప్రభువా. ఈ 2014 సంవత్సరంలో నువ్వు ఇచ్చేటువంటి రక్షణ, నువ్వు ఇచ్చేటువంటి క్రిస్మస్ ఆనందాన్ని ఈ గ్రౌండ్ లో ఉన్నటువంటి ప్రతి వారికి అనుగ్రహించండి. వారి కష్టాలు మీరు తొలగించమని ప్రార్థన చేస్తున్నాను, వారి బాధలను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను, వారికి ఉన్నటువంటి బలహీనతను యేసు నామములో మీరు తొలగించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. దయచేసి నీ బిడ్డల వైపు చూడండి ఒక్కసారి, దయచేసి వారి కుటుంబాల వైపు ఒక్కసారి చూడండి, వారి ఇంటి వైపు ఒక్కసారి చూడండి ప్రభువా. నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందముతో వారిని వెలిగించమని, ప్రతి విధమైనటువంటి వ్యాధి బాధల్ని యేసు నామములో మీరు తొలగించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఈ లోకపు సంతోషం మాకు దొరకదు నాయన, ఈ లోకము సంతోషం ఇవ్వలేదు నాయన, ఆనందం ఇవ్వలేదు నాయన. ఆ సంతోషం ఆనందం వచ్చేది నీ ద్వారా మాత్రమే. ఎవరైతే నీకు ఇష్టలుగా జీవిస్తారో వారికి భూమి మీద సంతోషం కలుగుతుంది, వారికి భూమి మీద సమాధానం కలుగుతుందని వాక్యంలో సెలవిచ్చావు. భూమి మీద సమాధానం లేదు, సంతోషం లేదు, నెమ్మది లేదు. ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి కార్యాలు, ఎక్కడ చూసినా మరణం తాండవిస్తుంది, ఎక్కడ చూసినా మనుషులు భయంతో వణికిపోతున్నటువంటి దినాల్లో మేముంటున్నాం. ఏ రోజు ఏమి సంభవిస్తుందో తెలియనటువంటి దినాల్లో మేముంటున్నాం. అందుచేతనే దయచేసి మా వైపు చూడండి ప్రభువా. నీకు ఇష్టమైనటువంటి ప్రజలుగా మేము జీవించులాగున, అంటే దాని అర్థం ఆయనను ప్రేమించేవారిగా మనం ఉండాలి, అంటే దాని అర్థం ఆయన ఆజ్ఞల చెప్పున మనం జీవించేవారిగా మనం ఉండాలి. ఈ రాత్రి సమయంలో నిజమైనటువంటి క్రిస్మస్ సంతోషం అలాగే వస్తుంది. దేవుని బిడ్డలారా, చేతులు పైకెత్తినటువంటి ప్రతి వారిని యేసయ్య ఈ రాత్రి సమయంలో ఆయన సంతోషంతో, ఆయన సమాధానంతో నింపుతున్నాడు. నమ్మితే గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరొకసారి పీస్ మ్యూజిక్ మినిస్ట్రీస్ యొక్క ఫౌండర్ ని, అలాగే వారి కమిటీ మెంబర్స్ అందరినీ కూడా రాక్ చర్చ్ పక్షంగా ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. అలాగే మన మధ్యకు వచ్చినటువంటి మంత్రివర్యులు, మన ప్రియమైనటువంటి డాక్టర్ రాజయ్య గారిని బట్టి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి వారిని చూడడం చాలా సంతోషంగా ఉంది. రాక్ చర్చ్ పక్షంగా వారికి ప్రత్యేకంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్స్ ఫర్ యువర్ మీనింగ్ఫుల్ మెసేజ్ అన్న. ఇక సమయంలో తెలంగాణ నూతన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి డాక్టర్ టి రాజయ్య గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటూ, దయచేసి వారు వస్తూ ఉండగా అందరం వారిని చప్పట్లు ఒక కొట్టి ఆహ్వానిద్దాం. దీవెన్ కుమార్ అన్న, మీరు కూడా, మిస్సెస్ దీవెన్ కుమార్ గారు కూడా ప్లీజ్. బ్రదర్ దయచేసి అందరం కూర్చుందాం. కూర్చోండి. ఇప్పటి వరకు భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం 267 వాటికి పైగా సవరణలు జరిగినాయి. ఏ సవరణలో కూడా క్రైస్తవుల పక్షంగా గాని, క్రైస్తవులకు దీవెనకరంగా గాని వచ్చిన సవరణ ఒక్కటి కూడా లేదు. కానీ సీఎం గారు చంద్రశేఖర్ గారు గాని, బ్రదర్ యొక్క ఆధ్వర్యంలో కానీ ఈరోజు మార్నింగ్ న్యూస్ పేపర్లో చూసిన విషయం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. ఒక వ్యక్తి మతం మారినంత మాత్రాన కులం మారాల్సిన అవసరం లేదు. ఎంతో మంది వక్తలు శాసనసభల్లో, లోక్సభల్లో, రాజ్యసభల్లో మాట్లాడుతున్నారు, కానీ ఇంత జ్ఞానంగా మాట్లాడిన వక్తల్ని నేను ఇప్పుడు దాకా ఎక్కడా చూడలా. అంటే
వివక్షత లేనటువంటి ప్రభుత్వంలో మీరు ఉన్నందుకు మేమెంతగానో సంతోషిస్తున్నాం. అందులో వివక్షత లేదు. వీరి కొరకు మీరు ప్రార్థన చేయండి, మరలా దేవుడు ఇంకా ఉన్నతమైనటువంటి పదవులు ఇవ్వాలని, అలాగే అందరూ సుభిక్షంగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం, అలాగే ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు చేపడుతున్న ప్రతి కార్యక్రమం మనకు దీవెనకరమే. అలాగే ప్రభుత్వం కొరకు, ప్రభుత్వ అధికారుల కొరకు, ప్రతి ఒక్కరి కొరకు మీరు ప్రార్థన చేయండి. ఈ యొక్క సమయంలో పిఎస్ మ్యూజిక్ మినిస్ట్రీస్ ఈ యొక్క క్రిస్మస్ సెలబ్రేషన్స్ ను డాక్టర్ టి రాజయ్య గారిని కేక్ కట్ చేసి ప్రారంభించవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే దేవుని కుమార్ అన్న కూడా కోఆర్డినేట్ చేయండి అన్న. చప్పట్లు కొడదాం అందరం. సిస్టర్ ఈ సమయంలో ఉప ముఖ్యమంత్రి గారిని సభను ఉద్దేశించి కొన్ని మాటలు చెప్పవలసిందిగా వేడుకుంటున్నాను. ఈరోజు పీస్ మ్యూజిక్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో జరుగుతున్న క్రిస్మస్ వేడుకలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, ప్రత్యేకంగా ప్రసంగికులకి, ర్యాక్ చర్చ్ వారి బృందానికి, పాస్టర్ గారికి, అందరికీ కూడా ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు మిమ్మల్ని అందరినీ ఈ రకంగా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. దేవుని ఏర్పాట్లో ఇది భాగమై ఉంటుంది. ప్రణాళికలో ఏది రాసుంటే అది జరుగుద్ది. ఆ రకంగా ఈరోజు మరి ఎక్కడో అణగారిన కుటుంబంలో పుట్టి అనేక ఆర్థికపరమైన ఇబ్బందులు, మరి కుటుంబ సమస్యల మధ్యలో దేవుడు మనకున్నాడు. అందరికి లేని గొప్ప వరం మనకుంది. యేసు ప్రభు మనకు గొప్ప దేవుడు. మన కోసం, మన పాపాల కోసం మానవావతారం ఎత్తి ప్రేమతత్వాన్ని, శాంతి సమాధాన గుణాన్ని, మన్నింపు గుణాన్ని, అనేక అణగారిన వాళ్ళ కోసం హక్కున చేర్చుకునే విధంగా ప్రేమతత్వాన్ని ఇచ్చిన గొప్ప దేవుడు మన దేవుడు. అందుకే ఈరోజు ప్రపంచ దేశాల్లో క్రైస్తవులు ఎక్కువ ఉన్నారు. ప్రపంచ దేశాల్లో ఈరోజు ఎవరు మాదిరిగా ఉండాలంటే క్రైస్తవులు మాత్రమే ఆయన వారసులుగా, మనం మాత్రమే వారసులుగా ఉండవలసిన అవసరం ఉంది. ఆనాడు యేసు ప్రభు పుట్టినప్పుడు తోక చుక్క మరి జ్ఞానులకు ఏ విధంగానైతే దారి చూపిందో, మనమందరం నుండే ఆకాశంలో ఉన్న అన్ని చుక్కల్లాగా లక్షలాది చుక్కలు ఏ విధంగా ఉన్నాయో ఆ రకంగా మనము కూడా మరి సమాజానికి మాదిరిగా ఉండవలసిన అవసరం ఉన్నది. జీవితంలో ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆ లక్ష్య సాధన కోసం నిరంతర కృషి, పట్టుదల, నిరీక్షణ, ఓపిక, దానితో పాటు దేవుడు నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడు అనే ఒక గొప్ప నమ్మకం ఉంటే తప్పకుండా మనిషి ఏదైనా సాధించొచ్చు అనే దానికి నిలువెత్తు సాక్ష్యాన్ని నేను ఈరోజు ఈ స్థాయిలో దాదాపు 30 సంవత్సరాలు పిల్లల డాక్టర్గా, 3 సార్లు ఎమ్మెల్యేగా, మరి వైద్య ఆరోగ్య శాఖ అడిగితే పెద్దలు కేసీఆర్ గారు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి ఆశీర్వదించినంటే తప్పకుండా దేవుని ఆశీర్వాద బలము దాంట్లో మెండుగా ఉంది. అందుకనే ఈరోజు మీ అందరి ప్రతినిధిగా అటు దళితుడు, దళిత క్రైస్తవులు, తెలంగాణ ఉద్యమకారుల పక్షాన తప్పకుండా ఇటు ప్రభుత్వానికి మీకు వారధిగా ఉండడానికే దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడని నేను అనుకుంటున్నాను. తప్పకుండా పాలకుడు ఎవరు కావాలని దేవుడు నిర్ణయించి మరి వారి ప్రణాళికలో కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా పెట్టి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. మరి అనేక మంది
ప్రభులను మనం చూసినాం, సీఎంలను చూసినాం. కానీ ఈరోజు యేసు ప్రభు చూపిన మార్గంలో త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలి. ఆనాడు యేసు ప్రభు మన కోసము వారి ప్రాణాన్ని త్యాగం చేయడం వల్ల ఈరోజు పాపం నుండి విముక్తులమైన మా రోజు. అదేవిధంగా త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలంటే 1200 మంది బిడ్డల ఆత్మ బలిదానాల త్యాగాల వల్ల ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వచ్చిన తర్వాత కడపటివాడిగా ఉన్న తెలంగాణను ఈరోజు మొదటివాడిగా చేయడం కోసం, కడపటివాడున్న వాడిని మనం ఈరోజు ఆనాడు 28 రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఎక్కడున్ననో నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం, సంస్కృతి అన్ని కూడా 60 ఏండ్ల వివక్షను దూరం చేయడం కోసము, మరి మనము మొదటివాడిగా చేయడం కోసం ఈరోజు మరి కేసీఆర్ గారు చేస్తున్న క్రమాలు, అడగండి ఇవ్వబడును, వెతకండి దొరుకును, తట్టండి తెరవబడును అన్నట్టు ఏది అడిగితే అది ఇవ్వడానికి, అసలు మనము 5 ఇస్తారని అనుకుంటే 10 ఇచ్చే కార్యక్రమాలు ఈరోజు ఎప్పుడు కూడా విననంత గొప్ప ఆదరణ క్రైస్తవులకు భారతదేశ చరిత్రలో మరి ఎక్కడ కూడా బహుశా ఉండదేమో అనుకుంటున్నాను. ఈరోజు క్రైస్తవులను గౌరవించి 10 కోట్ల రూపాయలు ఈరోజు నిన్ననే జీవ కూడా ఇష్యూ చేసి మరి వెంటనే ఆ బాధ్యత మీ అందరి ప్రతినిధిగా నాకు అప్పచెప్పి సంవత్సర కాలంలో క్రైస్తవులు అన్ని డినామినేషన్స్ అందరు కలిసి ఒకే దగ్గర సెలబ్రేట్ చేసుకోవాలని ఒక గొప్ప సందేశం, సమాధాన గుణంతో అందరు కలవాలి, ఒక్క దగ్గర చేసుకోవాలని ఒక మంచి సందేశాన్ని ఇవ్వడానికి మరి 2 ఎకరాల స్థలంలో మనము సంవత్సర కాలంలో ఒక 10 కోట్ల రూపాయలతో ఒక బిల్డింగ్ కట్టే కార్యక్రమం. అది నిజంగా భారతదేశ చరిత్రలో కాదు, ప్రపంచంలో కూడా ఒక ప్రత్యేక ఏమంటారు దాన్ని, అంత గొప్ప క్రైస్తవ భవన్గా అసలు ఏ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఎక్కడ కూడా అట్లాంటి లేదు. క్రైస్తవ భవన్ అనే పేరుతోటి మరి మన హక్కులను పరిరక్షించడానికి ఒక చక్కటి కార్యక్రమం. ఇంతకుముందు సోదరుడు చెప్పినట్టు అసలు నేను చాలాసార్లు కేసీఆర్ గారితో ఆ ప్రకటన చేసే ముందు 2-3 గంటలు వారితో చర్చించడం జరిగింది. ఏ రకంగా క్రైస్తవులు డిగ్రేడ్ చేయబడతా ఉన్నారు, యేసు ప్రభు పేరు చెప్పుకోవాలంటే, క్రైస్తవులను పేరు చెప్పుకోవాలంటే భయపడతా ఉన్నారు. కానీ 50-60 సంవత్సరాల క్రైస్తవులంటే ఓన్లీ దళితులు మాత్రమే ఉండే. అప్పుడున్న ఇంకా వేరే విషయాలకు పోకుండా అప్పుడున్న పరిస్థితులను బట్టి క్రైస్తవ మతం అయ్యేది ఉంటే కులం మారినట్టే మారిపోయే పరిస్థితి ఉండే. కానీ ఈ రోజు క్రైస్తవులు అంటే ఒక దళితులు మాత్రమే కాదు, అన్ని కులాలు, రెడ్డి వాళ్ళు, వెలమ వాళ్ళు, రజకులు, బ్రాహ్మణ్స్, యాదవులు, గౌడ్స్ అందరు కూడా క్రిస్టియన్స్ అయిపోయారు ఈ రోజు. అందుకనే ప్రపంచంలో 700 కోట్లుంటే 390 కోట్ల వరకు మొత్తం క్రైస్తవుడు, తర్వాత ఏ దేవుడు నమ్మిన వాళ్ళు ఉన్నారంటే అన్ని కులాలు కలవకపోతుంటే ఆ 390 కోట్ల మంది దళితులేనా? కాదు కదా. సో అన్ని వర్గాల వాళ్ళు అందులో ఉన్నారు. అయితే వాళ్లకు మాత్రం ఎవరి కులం మారట్లే, ఓన్లీ దళితులకు మాత్రం కులం మారే పరిస్థితి. ఎట్లా సార్ ఇది ఎట్లా అంటే, అరే ఇది ఎవరు చెప్పలేదు, ఎట్లా ఈ పరిస్థితి అంటే, ఎస్ సార్ ఇట్ ఇస్ ట్రూ, ఇది జరుగుతా ఉంది సార్. అందుకనే దళితుల క్రైస్తవులకు రిజర్వేషన్ అని అంటా ఉన్నారు. దళితులే వాళ్ళందరూ కూడా మరి ఏ దేవుడు దగ్గరికి రాని అయినప్పుడు వాళ్ళు అందరి దేవుడే వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చిందే క్రైస్తవులు. దేవుడినే తీసుకురావడం జరిగింది. గుడిసెల్లోళ్ళకి, అణగారిన వాళ్ళ కోసము, అభాగ్యుల కోసము, దీనుల కోసము, కుంటోళ్ల కోసము, గుడ్డోళ్ల కోసము, పాపాత్ముల కోసము, బీద వాళ్ళ కోసము దేవుడే వాళ్ళ దగ్గరికి వచ్చిన పరిస్థితి ఉంది సార్. అందుకనే మరి వారు ఆ రకంగా ఆదరణ పొందారు, ఈ రకంగా ఉన్నారు. అందరూ ధనవంతులు లేరు క్రైస్తవులు అంటే. ఒకవేళ బీసీ అని పెట్టుకుని ఉంటే ఆ రిజర్వేషన్ అట్లా ఉండవలసిందే. లేదు, మిగతా వాళ్ళు దేవుడిని, యేసు ప్రభును దేవుడిగా నమ్మి వాళ్ళ కులాన్ని కనుక వాడుకున్నప్పుడు తప్పకుండా వాళ్ళ కులానికి ఉన్న రిజర్వేషన్లు పూర్తిగా ఇవ్వాల్సిందని చెప్పేసి మరి మాట్లాడడం జరిగింది. దానికి అనుగుణంగా వెంటనే యునైటెడ్ క్రిస్మస్ సెలబ్రేషన్ లోనే మొత్తము అక్కడ చెప్పిందంతా కూడా తూచా తప్పకుండా పెద్దలు కేసీఆర్ గారు ప్రకటించడం నిజంగా అది యేసు ప్రభు సంకల్పం, వారి ఆశీర్వాదంతో అలా జరిగిందని నేను అనుకుంటాను. సరే, ఏదేమైనా కూడా మనమందరం కూడా మరి మనము నిజంగా క్రైస్తవులు ఉన్నప్పుడు గర్వపడాలా. కారణం ఏంటి అంటే మనం వి షుడ్ బి అన్ ఎగ్జాంపుల్ టు అదర్స్. మనము మాదిరిగా ఉండవలసిన అవసరం ఉన్నది. ఆ రకంగా మాదిరిగా ఉండడం అంటేనే ఎవరైనా కూడా
గొడవలు లేని వాళ్ళు, పంచాయతీ లేని వాళ్ళు, సేవ చేసే వాళ్ళు అన్ని దిక్కులా చాలా దిక్కులా మాట్లాడుతూ ఉంటే వాళ్ళ పొద్దున్న నుండి ఒక 4-5 సభలు ఇప్పటికి మాట్లాడినాం. నిజం చెప్పాలంటే ఎక్కడ సేవ చేసే వాళ్ళు కూడా మనోళ్ళే ఉంటారు. హాస్పిటల్ సేవ అంటే మనమే, పాఠశాల సేవ అంటే మనమే, బల్లెల సేవ అంటే మనమే. సేవ చేసే దగ్గర మొత్తం కూడా సాకిరి చేసే దగ్గర ఉండే వాళ్ళు ఎవరంటే నిజంగా క్రైస్తవులు, దళితులు మాత్రమే ఉంటారు. ఎందుకంటే సేవా దృక్పథం, పోనీలే పాపం పోనీలే అనేటోళ్ళు మనం మాత్రమే ఉంటాం. సో ఆ రకంగానే ఈరోజు యేసు ప్రభు చూపిన మార్గంలోనే అధికార కాంగ్రెస్ పార్టీని, ఎమ్మెల్యే పదవిని త్యాగం చేయడం వల్లనే ఆ త్యాగానికి గుర్తుగా ఈరోజు ఉప ముఖ్యమంత్రి పదవి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా రావడం జరిగింది. ఇది దేవుడి కృప. ఒక్కటే నా లక్ష్యం, మరి ఇటు క్రైస్తవులకి అటు ప్రభుత్వానికి వారధిగా ఉండి తప్పకుండా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం ద్వారా వచ్చేటి మీకు చేరవేరడం, అదేవిధంగా మీ సమస్యలు బాధలు ఉన్నప్పుడు వాటిని తీసుకుపోయి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఆ రకంగా వాటిని పరిష్కరించే మార్గంలో నేను ముందుకు పోయే క్రమంలో నాకు వచ్చే ఇబ్బందులను మరి వాటన్నిటిని ఎదుర్కొనే ధైర్యం, స్థైర్యాన్ని మీరు ఇవ్వాలని, మీ అనుదిన ప్రార్థనలలో మరి నన్ను గుర్తు చేసుకోవాలని, ఈ ప్రభుత్వాన్ని గుర్తు చేసుకోవాలని, పెద్దలు కేసీఆర్ గారి ఆరోగ్యం గురించి కానీ వారి ఆలోచన విషయంలో మరి మన వాళ్ళందరికీ అందరి వాడిగా ఇప్పటికే పేరు తెచ్చుకున్నాడు. ఆ రకంగా మరి సామాజిక స్పృహతోటి ఒక సామాజిక తెలంగాణ, అదేవిధంగా బంగారు తెలంగాణకు బాటలు వేస్తున్నందుకు మీ అందరూ సహకారం కావాలని ప్రార్థన చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరితో మాట్లాడడానికి అవకాశం కల్పించిన నిర్వాహకులకు అందరికీ మరొక్కసారి హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరొక్కసారి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఆమేన్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఈ సమయంలో రెవరెండ్ దీవెన్ కుమార్ గారిని బ్రదర్ కొరకు ప్రేయర్ చేయవలసిందిగా వేడుకుంటున్నాను. అలాగే మిగిలిన కింద ఉన్న దైవజనులు కూడా దయచేసి మీకు నిలబడి మీకు కుడి హస్తాన్ని ఇవైపు చాచమని, అలాగే కాంగ్రిగేషన్ దయచేసి అందరం లేచి నుంచుందాం. క్రైస్తవుల పక్షాన్ని నిలబడి నాయకులు ఉన్నప్పుడు వారి కొరకు మనం ప్రార్థన చేసి వారి విషయమే మనం భారం కలిగి ఉండాలి అన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, ఈ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గౌరవనీయులు డిప్యూటీ సీఎంఐ గారు ప్రభువా మా మధ్యకు మీరు పంపించి మా తండ్రి క్రైస్తవుల పక్షంగా నిలబడ్డానికి వారికి ఇచ్చినటువంటి భారమును బట్టి, బాధ్యతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. డాక్టర్ రాజయ్య గారిని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. తల్లి గర్భములో రూపింపబడక మునుపే నిన్ను నేను ఎరిగి తిని అని, నీ కొరకు నేను ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక నేను కలిగి ఉన్నానని నీ వాక్యములను సెలవిచ్చిన రీతిగా ఊహించనటువంటి రీతిలో మా తండ్రి నీ దాసుని మీరు ప్రత్యేకమైన ఉన్నతమైనటువంటి ఆ యొక్క బాధ్యతను అప్పగించి నిలబెట్టిన విధానం కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నువ్వెంతైనా గొప్ప దేవుడవు, నమ్మదగిన దేవుడవు నాయన. ఈ సమయంలో నీ యొక్క దక్షిణ హస్తం వారికి చాచి నాయన నీ ప్రత్యేకమైనటువంటి దీవెనల ఆశీర్వాదములు వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. సొలొమోను మహారాజుకి ఇచ్చినటువంటి జ్ఞానముతో, తెలివి, వివేచనతో ప్రభువా వారిని దీవించమని ప్రార్థన చేస్తున్నాను. విరామము లేకుండా వారు పని చేస్తూ ఉండగా మా తండ్రి కావలసినటువంటి మంచి ఆయురారోగ్యములు వారికి అనుగ్రహించండి, దీర్ఘాయుషు వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. వారి యొక్క రాకపోకడలోనూ తోడై ఉండండి, నీ దేవదూతలను వారికి కావలిగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. వారు తలబెడుతున్నటువంటి ప్రతి పనిలో నీ జయమును వారికి అనుగ్రహించండి మా తండ్రి. మార్గములను సరళము చేయండి, ప్రతి ఆటంకాలను మీరు తొలగించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఇదిగో క్రైస్తవ సమాజం కొరకు వారు నడుంకట్టి అనేకమైనటువంటి నాయన సంక్షేమ కార్యక్రమాలు వారు చేస్తూ ఉండగా నీవే వారికి రెట్టింపు ప్రతిఫలమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అనేక మంది క్రైస్తవులు దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఫీజులు కట్టలేనటువంటి స్థితిలో ఉంటున్నారు ప్రభువా. తినడానికి తిండి లేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు. అటువంటి సమయంలో నాయన ఇదిగో నీ యొక్క మా తండ్రి ప్రత్యేకంగా ప్రభువా రాజయ్య గారిని మాకు మీరు అనుగ్రహించినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. వారి ద్వారానైనా ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు ప్రతి క్రైస్తవునికి అందేటట్టుగా మా ప్రభువా నీ కృపను, నీ సహాయమును మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఇంకనూ వారిని ఆశీర్వదించండి, బలపరచండి ప్రభువా. అలాగే మా ముఖ్యమంత్రి గారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి. గౌరవనీయులు కేసీఆర్ గారి బట్టి నీకు స్తోత్రాలు. వారిని నాయన ఈ సమయంలో చేతులుగా అప్పగిస్తున్నాం. అనేకమైనటువంటి గొప్ప గొప్ప కార్యాలు వారు చేస్తూ ఉండగా ప్రభువా ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఏ చీఫ్ మినిస్టర్ చేయనటువంటి నాయన మంచి మంచి సంక్షేమ కార్యక్రమాలు వారు చేస్తూ ఉండగా ఇంకనూ వారిని ఆశీర్వదించండి. నీ కాపుదల, నీ యొక్క నాయన సంక్షేమము నాయన, అలాగే నీ యొక్క సంరక్షణ వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నాయన నీ యొక్క దివ్యమైనటువంటి సన్నిధి వారికి అనుగ్రహించండి. కావలసినటువంటి జ్ఞానముతో వారిని నింపమని ప్రార్థన చేస్తున్నాను. నాయన మంచి ఆరోగ్యముతో నింపండి, దీర్ఘాయుషు వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మా కేబినెట్ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను. ప్రతి
అధికారి కొరకు నాయన, పోలీస్ డిపార్ట్మెంట్ వారి కొరకు, ప్రతి వారి కొరకు నాయన మేము ప్రార్థన చేస్తా ఉన్నాం. మా దేశమును మరి కాపాడండి, మా నాయకులను మీరు కాపాడండి, మా పైన ఉన్నటువంటి అధికారులు ప్రతి వారికి నీ కాపుదల అనుగ్రహించండి. ఈ క్రిస్మస్ దినాల్లో మేము ఉంటుండగా నీ యొక్క నాయన సమాధానము, సంతోషము, ఆనందముతో ప్రతి కుటుంబాన్ని మీరు నింపమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, నీ రక్షణ వారికి అనుగ్రహించండి, నీ విడుదల వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ, ముఖ్యంగా మా మధ్యకు ప్రభువా ఇదిగో నీ దాసుని పంపించిన విధానం కొరకే నీకు వందనాలు చెల్లిస్తూ, మరొకసారి వారిని, వారి కుటుంబాన్నంతటినీ కూడా నీ చేతులకు అప్పగిస్తూ, నీ ప్రత్యేకమైనటువంటి కృపలతో, నీ సంతోషం, ఆనందములతో వారిని అందరినీ కూడా నింపమని ప్రార్థన చేస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆశీర్వాదాలు తీసుకుపోయే ముందు